స్తుతించాము, ఆరాధించాము తండ్రి. ఇప్పుడు నీ మాట ఎదురు చూస్తూ ఉండగా నీ పక్షాన్ని నిలిచిన నీ దీన రాష్ట్రమైన నన్ను మరుగుపరచండి నాయన, మరుగుపరచండి నాయన. అయ్యా ఇహలోక సంబంధమైన జ్ఞానము నీ దృష్టికి వెలుగుతాము నాయన. లౌకిక జ్ఞానము, లోక జ్ఞానము, పుస్తక జ్ఞానము మీరు నీ సన్నిధి పనికిరానిది కనుక తండ్రి పర సంబంధమైన జ్ఞానము చేత నింపండి అయ్యా. నా తలంపులు, ఊహలు, ఉద్దేశాలు సమస్తము ఆధ్యాత్మికమైనవి కానాయన మీ చిత్తమును అనుసరించున్నట్లుగా నన్ను దర్శించండి. చదవబోతున్నామని వాక్యమునైన మీ హస్తంలో అప్పగిస్తూ ఉన్నాం. ఈ లేఖనములు మీవి నాయన, చేరి వచ్చిన ప్రజలమందరము ఆయన ఈ మాటల చేత మేము ఆనందించి ఆదరించబడినట్లుగా, యోగ్యంగా తీర్చబడినట్లుగా ఆత్మాభిషేకం చేత నింపండి నాయన. పరిశుద్ధాత్మ శక్తిని నింపండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ మాటలు మా హృదయానికి, మా జీవితానికి అయా మా హృదయమైన నింపి మా జీవితానికి యోగ్యకరమైనట్టు సహాయం దయచేసి మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వారిని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ముందు చదువుకోండి. అందరూ ముందుగా బలారాధనలో పాల్పొందబోతున్నాం. 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం 12 వస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా వాక్యమును 2 భాగాలుగా విందాం. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాంశం 2 భాగాలుగా మనం ఈ వాక్యాన్ని విందాం. అందరికీ తెలిసినటువంటి వాక్యమే, మరొకటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యం వినపడుతుందా? అందరికీ మైకు లేకపోతే మైకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం ఈరోజు మన యొక్క వాక్యాంశము. వారు పేతురు యెహోవా ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ప్రభువును ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యము తెలియని వాళ్ళు లేరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కానీ వింటున్నటువంటి వీక్షకుల్లో కానీ. అనేక పర్యాయాలు మనం విన్నాం, చదువుకున్నాం. మరొక పర్యాయము ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎరిగినటువంటి వాక్యమే. చదవబడినటువంటి వచనంలో అదిన పేతురు యోహాను అనేటువంటి ఇద్దరు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, అపోస్తలులు, అభిషేకించబడిన వారు, అధికారము పొందిన వారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వారు ధైర్యముగా వాక్యంలో బోధిస్తూ ఉండగా ప్రజలందరూ వింటూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఒక దేవాలయంలో ఉండి బోధిస్తూ ఉండగా వారి బోధలో ఉన్నటువంటి వారు దేవాలయంలో అభ్యంతరపరిచారు. వారి బోధలు విని ఆశ్చర్యపడ్డారు. వారు ఆశ్చర్యపడడానికి కారణం ఏమిటి? అభ్యంతరపడడానికి కారణం ఏమిటి? మొదటి వచనం నుండి మనం చదివితే ఈ 13-14 వచనాల్లో మనకు తెలుస్తుంది. మనకు తెలిసినటువంటిదే, వాక్యము మనకు తెలిసిందే. పేతురు యోహానులు సంఘాలలో దేవాలయంలో వెళుతూ ఉండగా పుట్టుకొని ఎన్నో నరని కుటుంబాన్ని స్వస్థపరిచారు. బాగుపడ్డ వ్యక్తి వారితో కలిసి మందిరంలో కనబడుతున్నాడు, దేవాలయంలో కనబడుతున్నాడు. అప్పుడు
అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది అభ్యంతరపరిచారు, ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అనేది మనము ఈ వచనంలో మనం చూడగలం. ఈ వచనంలో ఏముంది అంటే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, ధైర్యముగా బోధిస్తూ ఉండగా, ఆ ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారి వైపు చూడగా వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ప్రభుత్వమైన సహోదరి సహోదరులారా, ఈ ముందు జరిగినటువంటి స్టోరీ అంతా మనకు తెలిసిందే. ఇప్పుడు పేతురు యోహానులను చూసినప్పుడు ప్రజలు గుర్తించినటువంటి ఒక 3 విషయాలు ఈరోజు మనం కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ 3 విషయాలు ప్రజలకు ఎందుకు అభ్యంతరకారణంగా ఉన్నది, ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమయంలో అనే దాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందులో వారు మొట్టమొదటిగా పేతురు యోహానులను గుర్తించినటువంటి గుర్తింపు ఏమిటంటే విద్య లేని పామరులు. రెండవది, వారి బోధ వీరిని కలవరపరిచింది. పై వచ్చినాలో మనము చదివినప్పుడు వారు కలవరపడి అని మనం చదువుతాం. పాఠుడు మనం చదివినప్పుడు వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులు, దేవాలయ అధిపతులు, సదుకాయులను వారు ప్రజలకు బోధించడమో యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించని చూసి కలవరపడి వారు విద్యలేని పాపలని వారు గుర్తించారు. రెండోది, వారు బోధిస్తూ ఉండగా వారి బోధ విని కలవరపడ్డారు. మూడోది, వారు యేసుతో కూడా ఉన్నవారు అని గ్రహించారు. ప్రభుత్వమైన సహోదరి సహోదరులారా, వీరు విద్యలేని పామరులు అంటే ఉండొచ్చు. ఎందుకు వీరు వారిని చూసి కలవరపడ్డారు, ఎందుకు అభ్యంతరపడ్డారు? కారణం ఏమిటి అంటే, వారు అక్కడ కలవరపడ్డవారు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ఆ అధికారులు వీళ్ళెవరు అంటే యూదులు. శాస్త్ర పరిసయ్యులు ప్రత్యేకించబడిన వారు, శాస్త్రములు చదివి ధర్మశాస్త్రములు చదివేవారు, శాస్త్రులు ఎప్పుడు ఏం జరుగుతుందో, ప్రవక్త ఏం చెప్పారు, ఇదంతా కూడా ప్రజలకు చెప్పేవారు. 24 గంటల వారు ధర్మశాస్త్రంలో పఠిస్తూ ఉండాలి, ప్రజలు చెప్తూ ఉండాలి. అందులో పరిసయ్యులు వారికి వారే ప్రత్యేకించబడిన వారు. యూదుల్లో కొంతమంది అన్ని ఆచారాలను అనుసరించేవారు, అన్నింటిలో కలిసిపోయేవారు ఉన్నారు. అయితే వీరు మేము అలా ఉన్నాము అని వారికి వారే ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా మేము ఉంటామని వారు ప్రత్యేకించబడ్డారు. వారిని పరిసయ్యులు అన్నారు. యూదులే వారు కూడా అధికారులు ఉన్నారు. యూదులో అధికారులు, యూదుల మధ్యము వారికి ఆ అధికారులు ఉన్నారు. వారు కూడా ఎవరు? యూదులే వారు కూడా. ఇప్పుడు ఎవరిని చూసి మీరు భయపడుతున్నారు అంటే పేతురు యోహానులు. మరి వారెవరు? అన్ని వాళ్ళు ఏమన్నా వీళ్ళు యూదులు, వారేమో అన్యులు కాదు కదా, వారు కూడా యూదులే. ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రం పఠించిన వారు, ధర్మశాస్త్రంలో బోధించిన వారు. వారిని చూసి వీరు ఇప్పుడు కలవరపడుతున్నారు, అభ్యంతరపడుతున్నారు. కారణం ఏంటి అంటే, ఇక్కడ వారికి హోదా అడ్డు వచ్చింది. వారు యూదులే, వీరు యూదులే, కానీ వారిని చూసినప్పుడు విద్యలోని పామరులు అని గుర్తించారు. ప్రజలంతా చూడండి, ఈ రోజున చాలా మంది
ఎక్కడైనా సరే, సంఘంలో కానీ లేకపోతే గ్రామంలో కానీ, ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎక్కడైనా సరే సమాజంలో జరుగుతున్నటువంటి ఆ వివక్ష ఏమిటి అంటే వారి హోదాను బట్టి వారు అలా ఉంటారు. మీరు యూదులు పేరు హోమలు, వారు కూడా యూదులే. అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళది ఒకే కులం, వాళ్ళది కూడా ఒకే కులం. వీళ్ళది ఒకటే మతం, వాళ్ళది ఒకటే మతం. యూదులు యునామత చాలు, యునామత ప్రవిష్టులు వీళ్ళంతా. కానీ వీరెందుకు అభ్యంతరపడవలసి వచ్చింది? ఎందుకు కారణం ఏంటో తెలుసా? వీరు బోధిస్తున్న స్థలం బట్టి. ఎక్కడ బోధిస్తున్నారు వాళ్ళు? ఎక్కడ? శృంగారమును దేవాలయములు. 40 సంవత్సరాలు కట్టించాలని బాబు చెప్పుకున్నాను. శృంగారించబడింది, అలంకరించబడింది. చాలా పెద్ద మందిరం అది. అంత పెద్ద మందిరంలో, అంత బాగున్న మందిరంలో ఎవరు బోధించాలి? ఎక్కడైనా సరే అక్కడ బోధించాలంటే కొన్ని సెక్షన్కి వెళితే మాస్టర్ గారు మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? కనిపించి పొందాలంటే 3 సంవత్సరములు వాళ్ళు బైబిల్ థియాలజీ చేయాలి, ప్రాక్టికల్ చేయాలి. వాళ్ళు చేస్తున్న సంఘాలలో మంచి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ రావాలి. ఈ సాగులు మంచివారే. 2 పార్టీలు ఉంటే 2 పార్టీలకి అనుకూలంగా ఉంటారు, ఒక పార్టీకే ఉండరు అని మంచి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమైనా ప్రార్థన చేస్తే ఆత్మీయుడు ఆత్మపూర్వంతో నింపబడి ఉన్నారు అని సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎన్ని గ్రామాలకు అప్పగించబడ్డాయో అన్ని గ్రామాల్లో వీళ్ళకి మంచి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ రావాలి. ఇవన్నీ తీసుకుంటేనే వాళ్ళు పైన యూనివర్సిటీ వాళ్ళు రెవెన్యూ ఇస్తారు. రెవెన్యూ ఇవ్వడం మళ్ళా బీడీ చెయ్యాలి, బీడీ, ఇలా ఎన్ని కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 5,000 ఇస్తే బీడీహెచ్, ఇంకొక 5,000 పైన ఇస్తే బీడీ, ఇంకొక 10,000 ఇస్తే పిహెచ్డి. బైబిల్ థియాలజీలు వీళ్ళంతా కొనుక్కుంటున్నారు. ప్రజలు కావాల్సింది ఏంటి అంటే డిగ్రీలు, హోదాలు. ఇప్పుడు కూడా ఈ సున్నామల దేవాలయంలో చేతులు బోధిస్తూ ఉండగా వీరు యూదులే, వారు యూదులే, ధనసాగములు పాటించేవారే వీరు వారు. కానీ ఎందుకు అభ్యంతరపడుతున్నారు? కారణం ఏమిటంటే వారిలో విద్య లేని పామరులు. వారేమో విద్యార్థులు, పదవి కలిగిన వారు, శాస్త్రమైన పదవి, పరిశోధన పదవి, అధికార మంత్రులు, వారు పేర్కొన్న అధికార మంత్రులు అధికారులుగా ఉన్నారు. ఇన్ని హోదాలు కలిగిన వారు వీళ్ళేమో విద్య లేని పామరులు. పైగా వీరుండే ఏరియా వేరు, వాళ్ళుండే ఏరియా వేరు. వీళ్ళేమో యెరూషలేములో ఉంటారు, రాజధాని యెరూషలేము. వారు ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు గలిలయ ప్రాంతం నుండి వచ్చారు. కొన్ని జ్వాలలను గుర్తించారు. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, గలిలయ వాసులు కదా. ప్రాంతమును బట్టి కూడా మనం హీనపరుస్తూ ఉంటారు. ప్రాంతమును బట్టి కొంతమంది ఒకప్పుడు గుంటూరులో పేరుకి కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. జార్జిపేట, కంకరగుంట, అంకమ్మ నగరు, బొంగరాడిపీడు, సంజీవ్ నగరు, ఆనందపేట, వెంకటాద్రిపేట, వెంకటరామ నగరు. ఈ పేర్లు చెప్తే అక్కడ ఉండే వాళ్ళంతా మోటోళ్ళు, అక్కడ ఉండే వాళ్ళంతా పలానా అని అనుకుంటూ హీనంగా మాట్లాడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒక సావుకుడు అంటున్నాడు, తుఫాన్ నగర్లోన తుఫాన్ నగర్ అంతా చీటింగ్ చేసేవాళ్ళు కదండి అంటున్నాడు. తుఫాన్ నగర్ అంతా అని వెంటనే ఆ ప్రాంతం చెప్పగానే ఆ ప్రాంతాన్ని హీనంగా మాట్లాడతారు. ఒకవేళ నీవు నీ పేరు చెప్తే, నీ ఊరు చెప్తే నీవు చిన్నగా చూడవచ్చు, నిన్ను హీనంగా చూడవచ్చు. ప్రజల స్వంతవాళ్ళని వాళ్ళు ఉన్నటువంటి హోదాను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి చాలా మంది గర్విస్తున్నారు. ఒకప్పుడు నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. సైకిల్ మీద వెళ్తే ఒక సావుకుడు నా తర్వాత ఆయన సేవకుడుగా వచ్చాడు. నేను సాగు చేస్తున్న సమయంలో అతని సేవా పరిచయం కూడా లేదు.
అతను ఏదో బట్టల షాపులో పెయింటింగ్ వర్క్ చూసుకునేవాడు. నా తర్వాత అతను సేవకుడు అయ్యాడు. నేనున్న స్థితిలోనే దేవుని వైపు పరుస్తూ ఉన్నా. అతను ఫెలోషిప్ వస్తే నా ముందే బైక్ తాళమని చెప్తా, ఏంటి సైకిల్ మీద వచ్చా, ఇంకా సైకిల్ మీదేనా అంటున్నాడు. నేనన్నాను, దేవుడు నాకు ఎంత కాలం సైకిల్ దొక్కమంటే అంతకాలం, నాకేది ఏ సమయానికి అవసరమో ఆ సమయానికి ఆయన ఇస్తాడు, ఇచ్చేవాడు. నేను సైకిల్ దొక్కుతాను, అది కూడా ఇప్పుడు 2 సార్లు చెల్లి పడితే వేసుకుంటా వచ్చాను నేనని చెప్పాను. అని ఏదో దొక్కుదని చెప్పాను. చాలా మంది ఈ స్థితిలో బట్టి నేను చూస్తాడు. ఇతరులు పాపలని చాలా మంది ఎలాగ చూస్తూ ఉంటారు. వీళ్ళు యూదులే, వారు యూదులే, కానీ వీరున్నటువంటి ప్రాంతం గలిలయ ప్రాంతము, గలిలయ ప్రాంతం వాసుల్ని హీన దశగా చూస్తారు. అందుకని యేసు ప్రభుని గురించి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు ఎంత హీనంగా అన్నారు తెలుసా? గలిలయ నుండి నజరేతు నుండి ఏదైనా మంచి రాగలరా అన్నారు. అంటే అక్కడంతా విధి లేని వాడు ఎవరు ఉంటారు కదా, ఎవరు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గుర్తించారు? వారు జాలర్లు, చాప పట్టుకునేవాడు, విద్య లేని పామర్లు. రెండోది వారు జాలర్లను గుర్తించారు. మూడోది గలిలయ ప్రాంతం వాళ్ళు అని గుర్తించారు. చాలా మంది మనల్ని అలాగే అనుకుంటారు, విధి లేని వాళ్ళు, వీళ్ళు ఆకరం, లేదా ఈ పేట, వాళ్ళ ఆ పేట అని చెప్పేసి మనల్ని ఒకవేళ ఏమైనా చూడొచ్చు, కించపరచవచ్చు. కానీ మనల్ని గుర్తించాయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాంటి ఏదైనటువంటి వారు, విద్య లేని పామరులు, చావబెట్టుకొని బ్రతికేవారు, వీళ్ళు ఈ రోజు మనం ఎక్కడ బోధించాలో, మనం ఎక్కడ అధికారంలో చేస్తున్నామో, మనం ఎక్కడ పట్టణం చేస్తున్నామో అక్కడ వీళ్ళు నిలబడి మాట్లాడడం ఒక అభ్యంతరం అని వారు అభ్యంతరపడ్డారు. శాస్త్రంలో పరిచయాలు, సర్దుకాయలు అధికారులు, అధిపతులు, అధికారులు, అందులో అనేక మంది ఉన్నత స్థితి కలిగిన వారు, ఉన్నత విద్య కలిగిన వారు, ఉన్నత పదవి కలిగినటువంటి వారు, వారందరూ అభ్యంతరపడ్డారు. ఇప్పుడు వారి ద్వారాను వారు కలవరపడ్డారు. మరో విషయం ఏంటంటే వారి ద్వారకు వీళ్ళు కలవరపడ్డారు. వాళ్ళు కూడా శాస్త్రంలో కూడా బాగుండే కదా, శాస్త్రంలో కూడా దాన్ని శాస్త్రంలో బోధించేవాళ్ళే కదా. ప్రధాన సమయంలో ఏమైనటువంటి పరిచయులు అతను ధర్మశాస్త్రం జరిగిన వాడు, పఠించేవాడు, పాటించేవాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ జీవితంలో బోధకుడివి, అధికారి అయ్యుండి ఇవన్నీ నీకు తెలియదా? వీళ్ళు కూడా బోధకుడే, కానీ పేతురు యోగంలో చేస్తున్నటువంటి బోధకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వారి బోధకు ఆశ్చర్యపడ్డారు. ఏమి మీరు చేస్తున్నటువంటి బోధ ఒక ప్రత్యేకమైనటువంటి బోధ, అది వారు ఖండిస్తున్నటువంటి బోధ మనోగ వ్యక్తిని కూర్చి వారు బోధిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన బోధ వేరు. శాస్త్రంలో పరిచయంలో, సర్దుకాయలు, అటువంటి నికోదేము వంటి అధికారులు ఎవరైనా ఎప్పుడైనా వారు అనుసరించింది వేరు, బోధించింది వేరు, పాటించింది వేరు. ఇప్పుడు వీళ్ళ బోధ ఎలా ఉందంటే దానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు అందరూ నుంచి చెప్పుకుంటున్నారు. వదులుకొని అప్పగొడుకున్నటువంటి చెక్క చేవరి ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చే వారు కూడా అందరూ ప్రవర్తన గురించి, యాజకుల గురించి అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ప్రతి వాళ్ళు మన మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఆదాము మొదలుకొని ప్రవర్తన గురించి చెప్పట్లేదు, యాజకుడిని చెప్పట్లేదు, రాజుని గురించి చెప్పుకోవట్లేదు, మోసే ధర్మశాస్త్రాల గురించి చెప్పట్లేదు, కానీ ఒకే ఒక వ్యక్తిని గురించి బోధిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే నజరేయుడైన యేసును అంటున్నారు. దేవుని స్తోత్రం. నజరేయుడైన యేసును గురించి బోధిస్తున్నారు. ఆ బాధ వారికి కండుగా ఉన్నది, ఆ బాధ వారికి ఇంటికి రాలేదు. నజరేయుడితో పుట్టి పెరిగిన వాడు,
అందులో తండ్రి చరిత్ర హీనంలా ఉంది. వారు వేరే ఎన్నిక జరిగిన వారు కాదు, వారు ఉన్నత కుటుంబం నుండి వచ్చిన వారు కాదు, వారు ఒక ఉన్నత పదవులు అలంకరించిన వారు కాదు. ఒంటరి అయిన యేసు కుమారుడు కాదా అని హీనంగా చూశారు యేసు ప్రభుని. అలాంటి యేసును గురించి చెప్తుంటే మేమేనాలా? ఏదైనా ఉన్నా గొప్ప యేసును గురించి చెప్తూ ఉంటే వీరికి ఇంటిలో కావటం లేదు. ఎవరైనా సరే ఒక వ్యక్తి అందరినీ పొగిడేవాడై ఉంటే ఆ వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒక వ్యక్తి అందరిని పొగిడేవాడై ఉంటే అందరూ ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. ఒక వ్యక్తి అందరిని ఖండించేవాడైతే ఆ వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? యేసు ప్రభు అందరిని పొగిడారా? సద్దుకాయని విమర్శించాడు, సద్దుకాయని గద్దించాడు, శాస్త్రులను గద్దించాడు, పరిశీలన గద్దించాడు, ప్రధాన ఆంధ్రులను గద్దించాడు, ఆంధ్రుల ప్రజలను కూడా గద్దించాడు. అదే దేశాలైన శాస్త్రుల పరిశీలనారా అని వాళ్ళు ఎన్నిసార్లు గద్దించాడు. అలాంటి వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు. అలా గద్దించేటువంటి వ్యక్తిని ఎవరు కూడా ప్రేమించరు. ఆయన గురించి మీరు బోధించరు. ఆయన గురించి మీరు బోధిస్తున్నారేంటి? ఏమి అనవని గొప్పతనం అంటే వారేం చెప్పారంటే యేసు ప్రభుని గురించి చాలా గొప్పగా ప్రకటించారు. చూడండి వారు ఏమంటున్నారంటే, చూడండి వారు అంటున్నారు, 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఎలా చెప్తున్నారు? ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్భావనికి కావులు లేనటువంటి ఆ దుర్భావనికి జరిగిన స్వస్థతను బట్టి మీరు ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారా? వారు నడిపించింది స్వస్థపరిచింది మేము కాదు. ఎవరని చెప్తున్నారు? వాళ్ళు లేపినట్టు అతన్ని మృతులు పరివచనం చూడండి, ఆ దుర్భావనికి చేయబడిన ఉపకారాలను బట్టి వారు దేవుని వలన స్వస్థత పొందినని నేను మిమ్మల్ని విమర్శించున్నాను కదా. మీరందరూ ఈ సమయంలో ప్రజలను తెలుసుకోవలసినది ఏమనగా, మీరు శిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మీరు స్వస్థత పొందినని మీ ఎదుట నిలబడి ఉన్నారు అన్నారు. ఇదే ఇప్పుడు ఇక్కడ వాడు దుర్బలుడు 40 సంవత్సరములు 40 స్థితిలో ఉన్నవాడు ఈరోజు బాగుపడ్డాడు. ఈరోజు మీరు శాస్త్రం వెళ్ళే సమయంలో వాళ్ళు బాగుపడాలని కోరుకున్నారా? పరిశీలన వెళుతూ ఉండేలా బాగుపడాలని కోరుకున్నారా? యాజకులు వెళుతూ ఉండేలా బాగుపడాలని కోరుకున్నారా? ప్రధాన యాజకులు, సత్తుకాయలు ఎవరైనా సరే ఆ దుర్బలుడు 40 సంవత్సరాలు అలాగే ఉంటే మీ పదవులు మారి, మీ అంతస్తులు మారి, మీ స్థితిగతులు మారి, కానీ వారు అక్కడే ఉన్నారు. ఎవరు అని పట్టించుకోలేదు. ఈ రోజు వారు స్వస్థత పడి నడుస్తూ మళ్ళీ వస్తే వారిని గురించి మీరు ప్రశ్నిస్తూ అభ్యంతరపడుతున్నారా? వారిని మేము కదయా బాగు చేసింది అని వారు చెప్తున్నారు. చదవండి. ఎవరో ఆ దుర్భావనను బాగు చేశారంటే మీరు సిలువ వేసినటువంటి ఆ వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తిని దేవుడు మృతులలో నుండి లేపి ఎవరినైతే మీరు సిలువ వేశారో సిలువ చనిపోయి సమాధి చేయబడితే తండ్రి దేవుడు వాళ్ళను మృతులలో నుండి లేపారు. ఆ నజరేయుడైన యేసు నామమున ఇప్పుడు ఇటువంటి వాడు స్వస్థత పడ్డాడు అని చెప్పాడు. ఎదురుపడ్డాడు. చూడండి, 4 సంవత్సరాలు కుండోడుగా చూశాడు. ఈ ఒక్క పర్యాయం ఈ గంటలో నడుస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు అన్నాడు. ప్రముఖమైన సహోదరి సహోదరులారా, చాలా మంది మన గ్రామాల్లో, మన కుటుంబాల్లో, మన తోటి వారి, మన స్నేహితులు చాలా మంది నువ్వు ఎప్పుడైనా సరే, అదే నేను చెప్పాను ఒక ఉదాహరణ,
ఆటోల మీద రాసేటువంటి కొటేషన్ ఏంటి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని రాసుకుంటారు. కానీ అది ఎవరి హృదయంలో అంత మంచి ఉండదు. ఎవరి హృదయంలో అంత మంచి వాళ్ళ హృదయాల్లో ఉంటే ఆ పక్కన ఎవరో ప్రతి ఒక్కరికి కావచ్చిన ఈ 3 కోరికలు ఉంది. అందరికంటే నేనే కావాలనుకున్నాను, అవసరవంతులుగా ఉండాలనుకుంటారు. రెండోది ఏంటంటే అందరికంటే నేనే అందంగా కనపడాలనుకుంటారు. ఈ కోరికలో ఎవరు లేరు, ఒకవేళ నాకు లేదయ్యా అనుకుంటారే తప్ప వాళ్ళు ఎంత పొద్దున్న లేచి ఎన్ని పేరెంట్ లవ్లీలు వాడతారో, ఎన్ని పౌడర్ డబ్బాలు వాడతారో. డిమార్ట్కి వెళ్ళి మొన్న ఒక అమ్మాయి చదువుతుంది, డిమార్ట్కి వెళ్ళి వచ్చాం పాస్టర్ గారు అని. పిల్లలు ఏమేమి తెచ్చారు అంటే చాక్లెట్ ప్యాకెట్ ఒకటను అన్ని మా అమ్మాయి తెచ్చుకుందండి అన్నాడు. ఏమేమి తెచ్చుకుంది అంటే బాడీ స్ప్రేలు అంట, పౌడర్లు అంట, స్నోలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా తలకేసే రంగులు, పిన్నులు, దూసుకునే గీసుకునే మొత్తం ఆ బుట్ట నింపుకొని వచ్చిందట. ఎందుకు చెప్పండి? మనం ఇతరులకి అందంగా కనపడాలని. ఇప్పుడు మొగలకు కూడా ఉందంట. టీవీలో మీటింగ్ చేస్తుంటారు చూసారా, వాడు ఏదో పేరు రాసుకుపోయాడు, నానంటాడు రాసుకుంటాడు వచ్చి ఆరోగ్యం మనం కూడా మొగలకు కూడా ఉంది అన్నాడు, పురుషులకు కూడా ఉంది అంట. అంటే ప్రతి ఒక్కరికి ఆలోచన ఏంటంటే అందరూ అందంగా కనపడాలి. మనకు ఆలోచన ఏంటో తెలుసా? అందరూ నా వైపే చూడాలి. నేను ఏంటంటే అందరికంటే ఎక్కువ కాలం నేనే బ్రతకాలి. రేపే చచ్చిపోవాలనే వాళ్ళు ఎంతమంది అమ్మా? ఎంతమంది రా బాబు? రేపే చచ్చిపోతే బాగుంది అనుకునే వాళ్ళు ఉన్నారా? పండు ముసలమ్మ అనారోగ్యం వచ్చి అనారోగ్యంతో ఉంది, ప్రార్థన చేయడానికి ఏమి లేదయ్యా, ఆ మనలో పెళ్ళి ఒక్కరు చూస్తే చాలయ్యా నేను అంటుంది. అంటే ఫస్ట్ ఏమో కొడుకు కూతురు పెళ్లి చేస్తే చాలు అనుకుంది. వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత ఏమనుకున్నారు, పిల్లలు పుట్టింది నాకుంటే బాగుందా అంది. తర్వాత అంటుంది మనవాళ్ళు పెళ్లి అయిన తర్వాత దేవుడు నన్ను ఇస్తే బాగుండదుగా అంటుంది. మనవాళ్ళ వయసు ఎంత? 3 సంవత్సరాలు. ఏమో పండు ముసలు అయిపోయింది. 3వ సంవత్సరంలో 30 సంవత్సరాల వయసు వచ్చినాన్ని పెళ్లి చేసుకున్నారు. రాజకీయం బ్రతకాలంట. అంటే ఎవరికైనా ఇదే ఆశ, ఇదే కోరుకుంది. ఈ 3 ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకునే మాట తప్పు. అందరికంటే నేనే బాగుండాలి అనే ఆలోచన వస్తుంది. అందరికి అలాగే ఉంటది. ఇప్పుడు మీరు ధనశాస్త్రం పాటించాము, మీరు ధనశాస్త్రం పాటించారు. ఆ ముందు వారు 40 సంవత్సరాలు వారు కుంటోగా ఉండాలి, బాధం పడ్డారు, బ్రతికాడు, నడుస్తున్నాడు. సంతోషపడకుండా కుంటోడుగానే ఉండకుండా వాళ్ళు లేచి నడుస్తున్నారని అసూయ, ఈర్ష, నీకు వచ్చి నీకు నామని ఎంతో మంది అసూయ పడుతుంటారు తెలుసా? ఒక సహోదరి ఈ మధ్య కాలంలో డబల్ ఫ్రిడ్జ్ తెచ్చిందంట. సంతోషంగా పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం కదా, వచ్చి పక్కన వాళ్ళకి వదిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చాం వదిన, ఇప్పుడే పాస్టర్ గారితో ప్రార్థన చేపించి పంపించే. ఎందుకు ప్రార్థన? మళ్ళీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఎంతని 50,000 60,000 పెట్టి తెచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే 50 రూపాయలు కాదు. 50 రూపాయలు మంది చెప్పేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారు బాడుగులకి, అక్కడ ఎత్తిన వాళ్ళకి, దించిన వాళ్ళకి, అది కొన్నందుకు అన్ని పొడిలో ఉంది అని 50 రూపాయలు. సరే పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. శుద్ధు అంటే అక్కడ బాగా అంది. మరి బాగా మీకు ఎందుకన్నా బాగా డబ్బులు ఫిజ్ అంట. ముందే కొన్నావా మంచిదే వదిన ఉండాలి అనడం ముందు ఆమె బాగానే పక్కన ఇంకో రాముడు విన్నాం. ఇంత బడాయి ఎవరో సంతోషపడడం నీకున్నాను. నువ్వు బైక్ కొన్నావని సంతోషపడేవాడు, నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావని సంతోషపడరు, నువ్వు ఏసీ కొన్నావని సంతోషపడరు, నువ్వు కారు కొన్నావని సంతోషపడరు. నువ్వు చెప్పినప్పుడు సంతోషపడకపోతే ఉంటావు. కానీ ఇక్కడ పొద్దున్న లేచి ఎక్కడెక్కడ బండ్లన్నీ మా ఇంటి ముందే, ఎక్కడెక్కడ కార్లన్నీ మా ఇంటి ముందే అన్నావు. అంటే ఇష్టం లేక నువ్వు కొన్నావని సంతోషపడలేక కొంచెం వాడు కూర్చోడుకుంటే నేను వాడు చూసుకుంటా వెళ్ళిపోయాడు. ఇక బాగుపడితే వాడి నిమిత్తం సంతోషపడకుండా
ఈర్ష్యపడుతున్నారు. ఆ కుంటే ఎందుకు బాగు చేశారు మీరు? పేతురు యోహానులు ధైర్యంగా అతను గురించి చెప్తున్నాడు. ఇదిగో మీరు సిలువ వేసి చంపాలి, ఆయన దేవుడు మృతుల నుండి లేపాడు. ఆ లాభపడిన వాడు నజరేయుడైన ఈ స్వనామమునే ఈ కుంటి వాడు ఇప్పుడు లేచి నడిచి గంతులు వేస్తున్నాడు, మీ కలవలు కాబోతున్నారయ్యా అన్నాడు. వాళ్ళు సంతోషపడకుండా అసూయపడ్డారు. మరొకటి వీరేం చేస్తున్నారంటే ఆ వ్యక్తిని గూర్చి, ఎవరో పేతురు యోహానులను గూర్చి వారు చాలా మచ్చలు పడుతున్నారు, లోపల మచ్చలు పడుతున్నారు. ఎక్కడైనా సరే నేను పరిశీలించింది మొట్టమొదటి నుంచి స్కూల్ నుంచి చూడండి. స్కూల్లో ఎవరైనా సరే టీచర్లు ఒక్క విద్యార్థిని వీడు బాగా చదువుతున్నాడు రా అని నిలబెట్టి చప్పట్లు కొట్టించి చిన్నప్పటి నుంచి దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారా? వింటున్నారా? ఏనండి, ఒకసారి కానీ నేను వాక్యం చెప్తా, నాకు ఒక అలవాటు, వింటున్నారా అని అడుగుతా. ఆ ముందు కూర్చున్నావా? తింటున్నామండి అంటాం. ఏం తింటున్నామంటే నిద్ర వచ్చిద్దని అంటే పక్కన నీళ్ళు పక్కన తీసుకున్నాను. చాలా మందికి ఇంటికాలం ఉన్నప్పుడు ఏముండదు, మా నిద్ర వస్తే నోట్ చేసుకోవడం, చాలా 2 మార్కులు వచ్చినాయి వీడికి, బలి చేశాడు రా లెక్క అని చెప్పేసి చప్పట్లు కొట్టండి అందరూ అంటారు. అందరూ చప్పట్లు కొట్టినా వాటితో తిరిగే ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, మాకంటే ఎక్కువ మార్కులు వీడికి, మాకు లేని చప్పట్లో మాకు లేని ఘనత వీడిక అని ఇక పచ్చి ఇంకో పచ్చి అంటుంటారు. ఎందుకంటే ఏమో లేదు, వాళ్ళకి నచ్చదు. అంటే చిన్న వయసులోని గంటకాలం చెప్తాడు, బాగా సైతం వారి స్వాభావికమైన ధర్మంలో వారి బుద్ధి వారు తెలియజేస్తారు వారి శాస్త్రాల ద్వారా. స్కూల్ అయిపోయింది, కాలేజీలో కూడా ఉంటే కాలేజీలో బాగా చదువుతున్నారు, కాలేజీ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, కాలేజీలో వాళ్ళు బాగా చదువుతున్నారని ఫ్రెండ్స్ అంతా వాళ్ళు పార్టీగా తీసుకెళ్లి పేరుచర్ల కొండలో చంపేసి కోటల్లో పడేసి వచ్చారు. ఒక్కడే కొడుకు తల్లిదండ్రులకి. మంచి విద్యార్థి చదువులో కక్ష కడుతున్నారు. స్కూల్లో నిన్ను మెచ్చుకుంటే పక్కన వాళ్ళు ఓపుకోరు, కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అంటే తోటి విద్యార్థులు మెచ్చుకోరు.